వస్తుందో రాదో కూడా అనుకోలేదన్నమాట. ఈ పెద్దన్నయ్య వచ్చినందువల్ల మనకి ఈ మొబైల్ యాప్ అనేది చాలా అద్భుతంగా కొనసాగుతుంది అన్నమాట. రోజు హైదరాబాద్ లో మిస్ అయింది. సెప్టెంబర్ లో జరిగిన కర్నూలు మొబైల్ రికవరీ మేళా న్యూస్ అండ్ మొబైల్ గుంటూరు జిల్లా నుండి వచ్చానండి. నాది ఏప్రిల్ 24వ తారీఖున మొబైల్ పోయిందండి. గుంటూరులో పోయింది. నేను అనుకోలేదండి మొబైల్ వచ్చిందని. ఫోన్ చేశారు, అదేని 1 నుండి ఫోన్ చేశారండి. ఒకవేళ నిజం కాదేమో ఫేక్ ఏమో అని చెప్పి మళ్ళీ నేను మా పచ్చిపాడు పిఎస్ ఎస్ఐ గారి ద్వారా మళ్ళీ ఫోన్ చేయించానండి. ఫోన్ చేపిస్తే నిజమేనని చెప్పారు ఎస్ఐ గారు. మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. అసలు నేను అనుకోలేదండి. ఇది కూడా మొబైల్ పోయిన కంప్లైంట్ పెట్టడానికి కారణం కూడా బీబీసీ న్యూస్ ఛానల్లో ఈ మొబైల్ పోయిన దాని గురించి బీబీసీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1000 పైన మొబైల్ ఫోన్స్ 1000 మంది పైన వినియోగదారులకి బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఇంతకుముందు 2 months క్రితం కర్నూలు జిల్లా పోలీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా ప్రకటించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ అనే కార్యక్రమం భాగంగా ఇది సెకండ్ ఈవెంట్. మనం ఇంతకుముందు మొబైల్ మిస్సింగ్ కంప్లైంట్ గురించి మీ సేవా సెంటర్కి వెళ్ళడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ కొంత రకరకాలంగా అసౌకర్యంని ఫేస్ చేస్తారని పబ్లిక్ మాకు అప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ మన డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక ఈజీ సులభగా సహజమైన ఒక మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ అని మనం లాంచ్ చేశాము. అందులో భాగంగా ఎవరైనా కూడా ఎక్కడి నుంచి కూడా చాలా ఈజీలీ వారి యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే లేకపోతే ఏదైనా కంప్యూటర్ ద్వారానే మాకు ఎక్కడి నుంచి కూడా వారి మిస్సింగ్ మొబైల్ యొక్క వివరాలు అందించుకోవచ్చు. దానిపైన మనం వెంటనే మన సైబర్ బృందంని పెట్టి దాన్ని ట్రేస్ చేస్తూ మళ్ళా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం అనే కార్యక్రమం పెట్టాము. ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 600 పైన మొబైల్ ఫోన్స్ మనం రికవరీ ఇచ్చాము. అప్పుడు వర్త్ 1.2 crores ఉండింది. ఈరోజు కూడా 1000 పైన ఆల్మోస్ట్ 1050 దాకా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 2.5 crores ఆల్మోస్ట్ ప్రాపర్టీ వర్త్ ఉంటుంది. ఇది చేసి మాకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి చాలామంది వినియోగదారులు ఈరోజు లాభం పొందించినారు. పక్క జిల్లా నుంచి, పక్క రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, గుంటూరు నుంచి వచ్చి కూడా, కడప నుంచి వచ్చి, నంద్యాల నుంచి వచ్చి కూడా అందరూ కూడా ఈ బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్, కర్నూలు జిల్లా పోలీస్ ఎప్పుడూ కూడా పబ్లిక్కి మంచి సేవలు అందించే సంకల్పంలో ఉంటుంది. ఖచ్చితంగా ఇదే వేగంతో ఇంకా దీన్ని ఫర్దర్ తీసుకెళ్తూ మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకా పబ్లిక్కి బెనిఫిట్ వచ్చే విధంగా కండక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.